4791 రోజు అనుదిన ఉదయకాలపు ఇప్పటికి చేరొచ్చిన వీళ్ళందరికీ బట్టి యేసుక్రీస్తు వందనాలు. జూమ్ నిర్వాహకులు బర్నబాస్ గారిని బట్టి ఈరోజు అధ్యక్ష వచ్చిన నన్ను స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మొదటి ప్రార్థనగా మన మధ్య రవి మనోహర్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. ప్రారంభ సరే, వందనాలు బ్రదర్. వందనాలు. జూమ్ లో చేరొచ్చిన అందరికీ ప్రేమ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, కృపగల దేవ, కరుణా సంపన్నుడా, దయాసాగర్, మీకే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయ కాలాన్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మాకు అనుగురించి సజీవులుగా లేపి సజీవులుగా ఈ భూమి మీద ఇంకా ఉంచినందుకు మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. గత రాత్రి మీరు ఇచ్చినటువంటి ఆరోగ్యము, ఆయుష్ను బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయం మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మమ్మల్ని ఇలాగున నడిపించి 4791 రోజు నడిపించారు. అందుకు మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ కూడికను అధ్యక్షత వహించి నడిపిస్తున్నటువంటి మా ప్రియులు పాల్ శ్రీరామలంకులను బట్టి మీ స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి విధమైన శోధన ఆటంకాలను తొలగించండి. కడవరి దినాల్లో ఉన్నాం. స్వార్థకు ఆటంకాలు కలిగించే వారిని అందరినీ కూడా, కఠిన హృదయాలను కూడా మార్చండి మా ప్రభువ. కరుణా సంపన్నుడా, మహిమగల దేవ, మహోన్నతుడా, మీ పాద సన్నిధిలో మేము మీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాం. మీ సందేశం కొరకు ఎదురు చూస్తున్నాం. మా అవసరాలను మా ప్రభా మా జీవితాల్లో మా దిద్దుకొనడానికి, చక్కబరుచుకోవడానికి సిద్ధపరచబడినటువంటి వాక్యం కొరకు మరి ఎదురు చూస్తున్నాం తండ్రి. మీరే కృపగల మాటలు మాకు అందించి మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని మా ప్రాణ ప్రియుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు, స్తోత్రములు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాం. పరలోకమున మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన రవి మనోహర్ గారికి యేసుక్రీస్తు వందనాలు చెల్లిస్తున్నాం. గాయకులు, ట్రాన్స్లేటరు మన కేజే రూపస్ గారు హైదరాబాద్ నుంచి పాట పాడింది సార్. ఒక ప్రాతకాల సమయాన్ని జూమ్ లో చేరొచ్చినటువంటి ప్రియులందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఒక పాట మనం పాడుకుందాం. ఉన్నత స్థలములపై ఎక్కించి చూపించు ప్రభు, ఎన్నదగిన మహారక్షణ శిఖరము సుందరముందు సదా, సుందరముందు సదా. ఎన్నదగిన మహారక్షణ శిఖరము సుందరముందు సదా, సుందరముందు సదా. మరణము మృంగబడే ఘన విజయము ప్రాప్తమయే, మరణపు ముళ్ళును విరచి జయంబును యేసు అనుగ్రహించెన్, యేసు అనుగ్రహించెన్. మరణపు ముళ్ళును విరచి జయంబును యేసు అనుగ్రహించెన్, యేసు అనుగ్రహించెన్. ఉన్నత స్థలములపై ఎక్కించి చూపించు ప్రభు, ఎన్నదగిన మహారక్షణ శిఖరము సుందరముందు సదా, సుందరముందు సదా. ఎన్నదగిన మహారక్షణ శిఖరము సుందరముందు సదా, సుందరముందు సదా. కుడికి తిరిగినను మరి ఎడమకు తిరిగినను, నడువుడి త్రోవైదేయను శబ్దము చెవులకు వినబడును, చెవులకు వినబడును. ఉన్నత స్థలములపై
ఎక్కించి చూపించు ప్రభు ఎన్నదగిన మహారక్షణ శిఖరము సుందర ముందు సదా సుందరముందు సదా ఎన్నదగిన మహారక్షణ శిఖరము సుందరముందు సదా సుందరముందు సదా సుందరమగురాజు నీ కనులతో చూచెదవు సుందరమగురాజు నీ కనులతో చూచెదవు అందమైన పరలోక రాజ్యము ప్రబలుట చూచెదవు ప్రబలుట చూచెదవు అందమైన పరలోక రాజ్యము ప్రబలుట చూచెదవు ప్రబలుట చూచెదవు ఉన్నత స్థలములపై ఎక్కించి చూపించు ప్రభు ఎన్నదగిన మహారక్షణ శిఖరము సుందరముందు సదా సుందరముందు సదా ఎన్నదగిన మహారక్షణ శిఖరము సుందరముందు సదా సుందరముందు సదా. అంకుల్ వందనాలు అంకుల్. చక్కటి పాడుబడిన రూపస్ గారికి యేసుక్రీస్తు వందనాలు తెలుస్తున్నాం. మన మధ్య ఇప్పుడు వాక్యం అందించుటకు దేవుని సేవకులు వారు మల్లికార్జునరావు గారు కుండూరు నుంచి వాక్యం అందించుటగా శ్రద్ధతో ఇంటుకు వాక్యం ఫలించుటకు వాక్యం ద్వారా డానియల్ జోసఫ్ ప్రార్థన చేస్తారు. ఇక్కడి నుంచి బ్రదర్ అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి, మీ గాన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ముద్దు కుమారుడు మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నీవు ఇచ్చిన రక్షణను బట్టి స్తోత్రాలు. ప్రతి ఉదయ కాలమున నీ నామ సంకీర్తనం చేసుకుంటూ నీ వాక్య ధ్యానం చేసుకున్నట్లు మనైనా ఈ జూమ్ ద్వారా ప్రతి ఉదయకాలము నిన్ను స్తుతించుట్లో మీరు చూపుతున్న విశేషమైనటువంటి మీ కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఈవిగా మీరు అనుగ్రహించిన ఈ దినమును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలము కూడా నీ బిడ్డలముగా ఇలాగున సహవాసం చేయట్లో కృప చూపినందుకు స్తుతిస్తూ, మరి ఈ సమయం అందు నీ దాసులు మల్లికార్జునన్న వాక్యం అందించిన ఉంటుండగా మా తండ్రి మీ బిడ్డను ఆత్మపూర్ణులుగా చేయండి. మంచి వాక్య సత్యాలను ఈ దినమంతటి కొరకు మనైన ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మనైన ఉజ్జీవపరచబడట కొరకై సహాయకరమైనటువంటి హెచ్చరికలు, సూచనలు మీ దాసుల నోట ఉంచి మా ప్రాణములను, మా ఆత్మలను మీరు తృప్తిపరచుదురుగా. కానీ మీ కృపాహస్తాలకు మీ బిడ్డను అప్పచెప్పుకొంచుండగా భద్రపరిచి సంపూర్ణంగా వాడుకొందురుగా. కానీ వినుచున్న మా అందరికీ గ్రహించగలిగిన మనసును కూడా దయచేయమని యేసుక్రీస్తు అమూల్యమైన నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయొచ్చు నాము తండ్రి. ప్రార్థించిన డానియల్ గారికి యేసుక్రీస్తు వందనాలు. మన మధ్య మల్లికార్జునరావు గారు కుండూరు నుంచి దైవ సందేశం అందించుండగా శ్రద్ధతో విందాం. మీట్లో ఉండి వందనాలు బ్రదర్ మల్లికార్జున బ్రదర్ రాలేదా? ఇంకా అన్న మ్యూట్ లో ఉందన్నా. వచ్చారు. వినపడుతుందా? వినపడుతుంది బ్రదర్, వినపడుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ.
దేవుని వాక్యం చదువుకుందాం. ఈనాటి ఉదయకాలపు కాన్ఫరెన్స్ కొరకు దైవ గ్రంథమైన బైబిల్ నుండి దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతాను. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. చదువుబడినటువంటి ఈ లేఖన భాగాల ద్వారా దేవునికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఈ కాన్ఫరెన్స్ లో చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి ఈ కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరికీ, ఈనాటి అధ్యక్షుల వారికి, ఈ ప్రోగ్రాం చాలా కాలము నుండిగా భారం కలిగి, బాధ్యత కలిగి, ఎంతో చక్కని పరిజ్ఞానం, దేవుని జ్ఞానం ద్వారా నింపబడి ఆత్మీయంగా నడిపిస్తున్నటువంటి మన ప్రియులు బర్నబాస్ గారికి, వారికి సహకారులుగా ఉన్న ప్రతి పరిశుద్ధునికి మన రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. ఈ ఉదయకాలంలో యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడును నేనే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము అనగానే యెషయా గ్రంథం గురించి వివరణ నేను గత కాలంలో జ్ఞాపకం చేశాను. ఒక 2 నిమిషాలు మాత్రమే దీని వివరణ మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. యెషయా చాలా గొప్ప భక్తుడు. దేవుని కొరకు ప్రత్యేకింపబడి దేవుని పిలుపొందుకొని దేవుని సేవలో దేవుని బహుగా బలపరిచినటువంటి గొప్ప ప్రవక్త యెషయా ప్రవక్త. అంత మాత్రమే కాదు, ఈ గొప్ప భక్తుడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలులు దేవుని వైపు చూడాలనే తపన, తృష్ణ ఈయనలో మనకు కనబడతా ఉంది. ఎన్నోసార్లు బైబిల్ గ్రంథం మనం చదువుతున్నప్పుడు ఈ యొక్క వచ్చిన భాగాలు మనకు కనబడతాయి. యెషయా అంటే అర్థం ఏంటంటే యెహోవా నా రక్షకుడు, యెహోవాయే రక్షణ, యెహోవా రక్షిస్తాడు. ఇలాంటి అర్థాలతో ఆ పేరు ఉన్నది. అంత మాత్రమే కాదు, యెషయా రంపాలతో కోయబడి హతసాక్షి అయిన గొప్ప భక్తుడు యెషయా భక్తుడు. యెషయా అనేది తెలుగు పదం కాదు, వాస్తవానికి అది హిబ్రూ పదము. యెషయా గ్రంథాన్ని ఒక చిన్న బైబిల్ అంటే ఈ సత్యం అందరికీ తెలుసు. ఎందుకనంటే యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా 66 పుస్తకాలు ఉన్నాయి. అందుకే యెషయా గ్రంథాన్ని ఒక చిన్న బైబిల్ అంటే. యెషయా గ్రంథము 43వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు యెషయా గ్రంథంలో పాత నిబంధన, కొత్త నిబంధన సారాంశాలు ఉన్నాయి. శిక్ష ఉంది, రక్షణ కూడా ఉంది. ధర్మశాస్త్రం ఉంది, కృప ఉంది. ఈ అధ్యాయంలో ప్రత్యేకంగా 43వ అధ్యాయంలో దేవునికి
దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకును మధ్య ఉన్న ప్రేమ సంబంధాన్ని ఈ గ్రంథం ప్రత్యేకంగా తెలియపరుస్తా ఉంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఈ అధ్యాయము ప్రత్యేకంగా తెలియపరుస్తా ఉంది. ఏమిటంటే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకున్న ప్రేమ సంబంధాన్ని ఈ యొక్క అధ్యాయము జ్ఞాపకం చేస్తా ఉంది. నేను కొన్ని మాటలు మీకు త్వరగా చదివి నేను ముందుకు దాటిపోతాను. యెషయా గ్రంథము 1వ వచనం 43వ అధ్యాయం దగ్గరే ఉండండి. 43వ అధ్యాయము 1వ వచనం చదివితే దేవుడే వారి సృష్టికర్త అని కనబడింది. చూడండి అక్కడ, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడునగు యెహోవా. కాబట్టి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం చదివితే దేవుడు వారి సృష్టికర్త. 14వ వచనంలో వారి విమోచకుడు దేవుడు. 3వ వచనంలో వారిని రక్షించేవాడు, రక్షకుడు దేవుడు. వారిని పోషించే సంరక్షకుడు. 2వ అధ్యాయం 2వ వచనం, 43వ అధ్యాయం 2వ వచనం, 43వ అధ్యాయము 15వ వచనంలో వారిని పరిపాలించే ఒక రాజు ఆయన. 4వ వచనం చదివితే వారిని ప్రేమించేవాడు. 25వ అధ్యాయం 25వ వచనం చదివితే వారిని క్షమించేవాడు. వారికి క్షమాపణ కలిగించే కృపామయుడైన దేవుడు యెహోవా దేవుడు. అంత మాత్రమే కాదు, 5, 6 వచనాలు చదివితే వారికి క్షేమాన్నిచ్చే మహా ఉన్నతుడు దేవుడు. ఈ వచ్చిన భాగాలన్నీ ఈ అధ్యాయంలో మనకు కనబడతాయి. మరి విశేషం చెప్పాలంటే దేవుని కోరిక ఏంది? అసలు మానవుని సృజించడంలో ఆయన సంకల్పం చాలా అద్భుతమైనదండి. ఈ వచనం మనకు అర్థం కావాలి. మానవుని సృజించడంలో ఆయన సంకల్పం చాలా గొప్పది. దానిని యెషయా ద్వారా దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకు తెలియపరుస్తున్నాడు. ఆయన మహిమ కొరకు సర్వ ప్రపంచాన్ని, సర్వ సృష్టిని దేవుడు కలగజేశాడు. సృష్టి యావత్తు ఆయన మహిమపరుస్తుంది, ఆయన ఘనపరుస్తుంది. పిల్లలు వినండి, ఈ వచ్చిన భాగాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, నా మహిమ నిమిత్తము, 7వ వచనం మొదటి ప్రారంభమే, నా మహిమ నిమిత్తం. సృష్టిని ఎందుకు చేస్తాడు ఆయన? ఆయన మహిమ కొరకు. మానవుడు ఎందుకు చేస్తాడు? ఆయన మహిమ కొరకు. నరుని సృజించాడు ఎందుకొరకు అంటే ఆయన మహిమ కొరకు. మరి మనం ఆయనకు మహిమ తెస్తున్నామా? ఆయనకు మహిమకరంగా మనం బ్రతుకుతున్నామా? 19వ కీర్తన 1వ వచనం మనం చదివితే, కీర్తన 19 1వ వచనం చదవగలిగితే ఎవరైనా చదవండి, లేకపోతే నేనే త్వరగా జ్ఞాపకం చేస్తాను. 19వ కీర్తన 1వ వచనం, ఆకాశములు దేవుని మహిమపరచుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. ఆకాశములు గమనించండి. ఆకాశాన్ని సృష్టించింది ఎవరు? దేవుడే కదండి. సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించింది ఎవరు? దేవుడే కదా. 8వ కీర్తనలో మనం చదివితే, సింహాసనం మీద కూర్చున్న దావీదు దేవుడు కలగ చేసిన సూర్య చంద్ర నక్షత్రాలను చూసినప్పుడు వణుకు పుట్టింది. వెంటనే సింహాసనం మీద నుండి, లేక అంతఃపురంలో ఉన్న మంచం మీద నుండి కిందకి దిగి మోకాళ్ళుని ఆయన గొప్పగా ప్రార్థన చేస్తాడు. వా, నీవు కలగజేసిన సూర్య చంద్ర నక్షత్రములు చూసినప్పుడు, సృష్టిని చూసినప్పుడు అసలు మానవుని జ్ఞాపకం చేసుకునే వాడు ఈ పాటివాడయ్యా. 8వ కీర్తనలో ఈ అంశాలు మనకు కనబడతాయి. ఈ వచనాల భాగాలు కనబడతాయి. భక్తుడు ప్రభువుని కనపరిచాడు. ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, అంతరిక్షమా, సృష్టి, సూర్యుడా, చంద్రుడా, నక్షత్రాల సమస్తము
ఆయన్ని మహిమపరుస్తున్నాయి, ఆయన ఘనత తెస్తున్నాయి. దేవదూతల ఆయన మహిమపరుస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి మహిమ, ఆయన మహిమ ప్రపంచం మొత్తాన్ని చూస్తే, సర్వ సృష్టిని చూస్తే ఆయన ఘనత జ్ఞాపకానికి వస్తుంది. అందుకే కీర్తనకారుడు దావీదు భక్తుడు ఆయన మహిమను జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నుతించాడు. మనం సాయంకాలం అయిపోయింది, 6-7 అయిపోయింది. ఇంట్లో కరెక్ట్గా మనము ఇంట్లోకి వచ్చి బోర్డు మీద స్విచ్ చేస్తేనే ఇంట్లో లైట్లు వెలుగుతాయి. ఒకవేళ మీరు అనొచ్చు, సోలార్ సిస్టమ్ లో కూడా ఇప్పుడు లైట్లు వెలుగుతాయి. వెలగొచ్చు, కాదట్లేదు. సోలార్ సిస్టమ్ అయినా నువ్వు వచ్చి అడుగు పెట్టాలి ఆ స్థలంలో. ఏ ఇంటిలో లైట్ వెలగాలో ఆ ఏరియాకి నువ్వు వెళ్ళాలి. నీ కాలు పెడితే, నీ కాలు కానీ ఎవరొకరు ఆ మనిషి ఆ ప్రాంతానికి మనుషులు వస్తేనే ఆ సోలార్ సిస్టమ్ అయినా లైట్ వెలిగింది, లేదా స్విచ్ చేయాలి. ఒక మాట జ్ఞాపకం చేయండి, సూర్యుడికి ప్రతిరోజు ఎవరు స్విచ్ చేస్తున్నారండి? చంద్రుడికి, నక్షత్రాలకు ఎవరు స్విచ్ చేస్తున్నారు? ఆయన మహిమది, ఆయన ప్రభావం అది, ఆయన ఘనతది. ఇక్కడ సూర్యుడు, చంద్రుడు కింద వచ్చిన వాళ్ళ 2వ వచనం చదివితే, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. ఈ వచనాలు మొత్తం చదివితే ఒక అద్భుతమైన మాట మనకు కనబడింది. సర్వ సృష్టి ప్రభుని మహిమపరుస్తుంది. సూర్యుడు ఆయన మహిమపరుస్తున్నాడు, చంద్రుడు ఆయన మహిమపరుస్తున్నాడు, నక్షత్రాలు ఆయన మహిమపరుస్తున్నాయి. ప్రియమైనటువంటి మానవా, నీవు దేవుడు సృజించిన నీవు దేవునికి మహిమకరంగా ఉన్నావా? ఆయన ఏమైతే ఆజ్ఞాపించాడో, ఆయన ఏ ఉద్దేశంతో సూర్యుని చేశాడో, ఆ సూర్యుడు ఆయన మహిమపరుస్తున్నాడు. ఒక్క మాట చెప్పాలంటే, దీని సారాంశం నేరుగా చెప్పాలంటే, ఆయన మాట వినుటయే దేవునికి మహిమ. ఆయన మాట వింటలా మనం, అందుకే మహిమ తీసుకురాలేకపోతున్నాం, ఆయన గణపరచలేకపోతున్నాం. ఆయన ప్రభు అన్న మాట, నా మహిమ ఎవరికి ఇవ్వనన్నాడు. ఆయన మనం మహిమపరచాలి, ఆయన మనం కనపరచాలి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. మళ్ళీ ఎందుకు చేశాడు ఆయన మహిమ కొరకు. ఒక వచనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. నిర్గమాకాండము 14వ అధ్యాయము 17వ వచనం. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను, అతని సమస్త సేనల వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును. ప్రియమైనటువంటి సోదరులారా, ఈ కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి పరిశుద్ధులారా, దేవుడు మహిమ స్వరూపి, ఆయన మహోన్నతుడు, మహిమమైన దేవుడు, ఆయన మహిమ స్వరూపి. ఒక అన్య రాజుల ద్వారా, అన్య జనం ద్వారా ఆయన అంటున్నాడు, నేనే నాకు నేనే మహిమ తెచ్చుకుంటా. దేవుడు మహిమ, నా మహిమ ఎవరికి ఇవ్వనన్నాడు. ఆయన మహోన్నతుడు, ఆయన మహిమ తెచ్చుకుంటాడు, మహిమ పొందుతాడు. మనము దేవుని మహిమపరుస్తున్నామా? మన ద్వారా, మన ప్రార్థన ద్వారా, మన స్తుతుల ద్వారా, మన ఆరాధన ద్వారా దేవునికి మహిమ వస్తుందా? ఇక్కడ అంటాడు, నాకు నేనే మహిమ తెచ్చుకుంటా. నువ్వు మహిమపరచపోయినా ఆయన మహిమ పొందుతాడు. ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, ఆయన మహిమ ఎవరికి ఇవ్వడు,
ఒకటి వాస్తవం, నీ ద్వారా నా ద్వారా ఆయన మహిమ పొందాలి. మహిమ పొందకపోతే, మహిమ పరచకపోతే మనకే నష్టం. గమనించండి, ఆయన అంటున్నాడు, నేనే మహిమ తెచ్చుకుంటా. ఆయన మహిమా స్వరూపి. నువ్వు మహిమ పరిస్తే ఆ వ్యక్తి వర్ధిల్లుతాడు, ఘనత పొందుతాడు. ఒక మాట మన జ్ఞాపకాన్ని చేస్తున్నాను. మహిమ పరచని హేరోదు తన్ను తాను మహిమపరుచుకున్నాడు. దేవునితో సమానంగా ఎంచుకున్నట్టుగా ప్రవర్తించాడు. ప్రజలు దేవుని మహిమపరచలా. ఏ రోజు తను తాను మహిమపరుచుకున్నాడు. ఫలితంగా గమనించండి, దేవునికి ఇవ్వని మా కారణాన, మహిమ ఇవ్వని కారణాన ఏ రోజు పురుగులు పడి చనిపోయాడని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. అపొస్తలుల కార్యం 12:23లో స్పష్టంగా మనం గమనిస్తున్నాం. మహిమ పరచని హేరోదు రాజు పురుగులు పడి చచ్చిపోయాడు. దేవుడు ఏం చెప్పాడో ఆయన చెప్పినట్లు చేయటం, ఆయనను మహిమపరచుట. మార్కు సువార్త కొన్ని వచనాలు త్వరగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. ఒక రోగి, ఈ సన్నివేశం సందర్భం మనకు బాగా తెలుసు. ఒక రోగి, ఒక పక్షవాయు గలవాడు దేవుని వద్దకు, ప్రభు వద్దకు తేబడ్డాడు. అదొక ఇల్లు, జనముతో నిండిపోయింది, ఇల్లు కిక్కిరిసిపోయింది. ఇప్పుడు ఇంటి నిండా నింపబడ్డారు ప్రజలు. ప్రభు దగ్గరికి స్వస్థపరచబడటానికి ఆ రక్షకుని వద్దకు, ఆ పరమ వైద్యుని వద్దకు ఆ రోగిని తీసుకొచ్చారు 4 మనుషులు. మనకు తెలిసి సన్నివేశ సందర్భం. అయితే ఆ ప్రభు దగ్గరికి వచ్చిన ఆ రోగి బాగుపడటం ద్వారా, ఆ వ్యక్తి స్వస్థపడటం ద్వారా చూడండి, అనేకులు దేవుని మహిమపరిచారు. అక్కడున్న స్పష్టమైన మాట, అనేకులు. మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదు కదా. మనము ప్రభు దగ్గరికి వెళ్ళటం ద్వారా ప్రభుకి మన ద్వారా, వినండి, అనేకులు మహిమపరచాలి. మన బంధువుల, మన స్నేహితుల, మన ఊరి వార, మన ద్వారా అనేకులు దేవుని మహిమపరచాలి. అంటే ఆ వ్యక్తి బాగుపడటం ద్వారా చూడండి ఏమొచ్చింది, దేవునికి మహిమ వచ్చింది, మహిమ వచ్చింది. నిజంగా ఆ వ్యక్తి స్వస్థత నొందిన వ్యక్తి ఎంత ధన్యుడు. ఆ వ్యక్తి ద్వారా అనేకులు దేవుని మహిమపరిచారు. మరి మన సంగతి ఏంటి? మన ద్వారా దేవునికి మహిమ వస్తుందా? మన ద్వారా దేవునికి ఘనత వస్తుందా? లేవియా కాండము ఒక వచనం చదువుకుందాం. లేవియా కాండము 9వ అధ్యాయము 6వ వచనం. లేవియా కాండము 9వ అధ్యాయము 6వ వచనం. మోషే 9వ అధ్యాయము 6వ వచనం. మోషే, మీరు చేయవలనని యెహోవా ఆజ్ఞాపించేది ఇదే, అట్లు చేయుడి, అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడును. మరలా వచ్చిన భాగాలు లేవియా కాండంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మోషే దేవుని ప్రజలకు ఆజ్ఞాపించాడు. ఏమని?
యెహోవా మీకు ఏదైతే తెలియపరిచాడో, యెహోవా ఏదైతే మీకు ఆజ్ఞాపించాడో, ధర్మశాస్త్రం ఇశ్రాయేలైన దేవుని ప్రజలకు ఏం చెప్పిందో అదే చేయాలి. వేరుగా ఏమి చేయకూడదు, వేరుగా ఏం ప్రవర్తించకూడదు. అలా చేయడం వలన అట్లు చేయడి, అప్పుడు దేవుని మహిమ మీకు కనబడింది. అంటే దేవుని మనం మహిమపరచడమే కాకుండా ఆయన మహిమను మనం కనులారా చూస్తాం. ఎంత అద్భుతమైన మాట అండి. ఎప్పుడైతే మనం దేవుని మహిమపరిచామో ఆయన మహిమ నీ కనులారా నువ్వు చూడగలుగుతావు. ఆయన మహిమని కనబడింది. ధర్మశాస్త్రానుసారంగా ప్రవర్తించాలి. నిష్టమొచ్చినట్లు కాదు. దేవుని వాక్యం ఏం చెప్పిందో. అందుకే తిమోతి పత్రికలో కూడా పౌలు భక్తుడు ఉంటాడు, తిమోతి నా కుమారుడా, దేవుని మందిరములని జీవముల దేవుని సంఘములు జనులు ఎలాగూ ప్రవర్తిస్తున్నారు అది నీకు తెలియాలి. ఎలా ప్రవర్తిస్తున్నారు? ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. ఎవరైనా కావచ్చు. ఎలా ప్రవర్తించాలి? దేవుని చిత్తానుసారంగా ఎప్పుడైతే ప్రవర్తించారో, దేవుని ఇష్టానుసారంగా ఎప్పుడైతే ప్రవర్తించారో అప్పుడు దేవునికి మహిమ వచ్చింది. ఆ మహిమపరిచిన నీవు మహిమను కనులారా చూస్తాడు. అవును, అప్పుడు దేవుని మహిమ మీకు కనబడును అన్నాడు. నిజంగా ఆయన మనం ఘనపరిస్తే, మహిమపరిస్తే ఆయన మహిమ మనకు కనబడింది. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఆయన మహిమపరిస్తే, ఆయన ఘనపరిస్తే మనల్ని కూడా ఆయన ఘనపరుస్తాడు. మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. 21వ కీర్తన గ్రంథము. కొన్ని మాటలు మీకు త్వరగా జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 21వ కీర్తన గ్రంథం 21 5వ వచనం నేనే చదువుతున్నాను. 5వ వచనం 21వ కీర్తన. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగిను. రక్షణ ఎవరిది? ప్రభువుది. నీ రక్షణ ద్వారా అతనికి గొప్ప మహిమ కలిగిను. రక్షింపబడిన వారి ద్వారా, రక్షణ ద్వారా కూడా దేవునికి మహిమ వచ్చింది. వారి దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఒక త్రాగుబోతు మారాడు, ఒక జోదగాడు మారాడు, ఒక వ్యభిచారి మారాడు. ఆ వ్యక్తి ప్రభువుని ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఉందే, ఆ వ్యక్తి యొక్క జీవితం ఉందే, ఆ వ్యక్తి రక్షణ పొంది దేవుని ఇష్టానుసారంగా, దేవుని చిత్తానుసారంగా నడుస్తున్న విశ్వాసుల ద్వారా, పరిశుద్ధుల ద్వారా దేవునికి మహిమ వచ్చిందండి. దేవునికి మహిమ వచ్చింది. మనం రక్షణ పొందాం, కానీ మన ద్వారా దేవునికి ఏమి రావాలి? మన కుటుంబం ద్వారా ఏమి రావాలి? మన బిడ్డల ద్వారా ఏమి రావాలి? సంఘము ద్వారా ఏమి రావాలి? ఆయన సేవకుడుగా నియమించాడు. సేవకుడు ద్వారా ఏమి రావాలి దేవునికి? లోకం చూసినప్పుడు, నిన్ను పరీక్షించినప్పుడు నీ ద్వారా దేవునికి మహిమ రావాలి, నా ద్వారా దేవునికి మహిమ రావాలి. రక్షణ వలన మహిమ రావాలి. ఆయన ఎందుకు రక్షణ ఇచ్చాడు? కలవరి శిలలో అమూల్యమైన ప్రాణాన్ని దారపోస్తాడు, రక్తమంతా చిందించాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మానవునికి, ఈ పాప మానవునికి ఇంత గొప్ప రక్షణ ఆ భక్తుడైన కీర్తన బైబిల్లో చెప్పబడింది. ఇంత గొప్ప రక్షణ అండి, ఇంత గొప్ప రక్షణ. ఎబ్రీ పత్రికలో పౌలు అంటాడు, నీవు నిర్లక్ష్యం చేయకూడదు. గొప్ప రక్షణ ఎందుకు ఇచ్చాడు? ఆయన మహిమ కొరకు, ఆయన మహిమపరచాలి. మనం ప్రభువు దగ్గరికి రావటం ద్వారా మహిమ ఉంది, రక్షణ పొందడం ద్వారా మహిమ ఉంది. ఆయన ద్వారా మనం రక్షణ పడ్డాము. ఆయన ద్వారా ఒక సేవకుడుగా, పెద్దగా, విశ్వాసిగా, పరిశుద్ధుడుగా, పరిచారకుడుగా నియమపడ్డామంటే మన పని ద్వారా, ఆయన అప్పగించిన పని ద్వారా ఆయనకు మహిమ తేవాలి. మహిమ తెస్తున్నామా?
మహిమ మహిమ రక్షణ ద్వారా మహిమ పొందాలి. లూకాసు వార్త 13వ అధ్యాయము. లూకాసు వార్త కొత్త నిబంధనలో లూకాసు వార్త 13వ అధ్యాయము 13వ వచనం కూడా ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 13వ వచనం. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. ఒక అద్భుతమైన మాట ఇది. 18 ఏళ్ల నుండి వంగిపోయింది ఒక స్త్రీ. బైబిల్ వాక్యం ఏం చెప్పిందంటే 13వ అధ్యాయము 10వ వచనంలో ఆమె బలహీనపరుచు దయ్యం పట్టిన స్త్రీ అని రాయబడింది అక్కడ. 18 ఏళ్ల నుండి బలహీనపరుచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఎచ్చట? సమాజ మందిరాల్లో. గమనించండి, దేవాలయాల్లో పరిశుద్ధులు మాత్రమే కాదు, మందిరాల్లో పరిశుద్ధులు మాత్రమే కాదు, విశ్వాసులు మాత్రమే కాదు, అవిశ్వాసులు ఉంటారు, అన్యులు ఉంటారు, దయ్యం పట్టిన వాళ్ళు ఉంటారు. ఎంతో మంది వస్తారు బాగుపడాలని ఆశతో. ఈ స్త్రీ కూడా 18 ఏళ్ల నుండి వస్తా ఉంది సమాజ మందిరానికి. కానీ ఇప్పుడు ప్రభు వచ్చాడు ఆ మందిరానికి. ఆ స్త్రీతో చూడండి, 18 ఏళ్ల నుండి ఆ స్త్రీ వస్తా ఉంది. కానీ ఆమె వయసు 18 ఏళ్ల నుండి బలహీనపరుచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉంది. 18 ఏళ్ల నుండి బలహీనపరచబడుతున్న దయ్యం పట్టిన స్త్రీ ఆ దినమున ప్రభు వచ్చే సమయానికి దేవాలయంలో సమాజ మందిరంలో ఉంది. గమనించండి, ఆమె నడుము వంగిపోయింది. ప్రభు ఆమెను ఏమి చేశాడు? ఆ దయ్యాన్ని పారద్రోలి ఆమె మీద చేతులుంచగా, 13వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలబడింది. అలాగైతే దీని భావం ఏంటంటే, దేవుని మందిరములో మన ప్రవర్తన ఉందే, మన పద్ధతి చక్కగా నిలబడటం, చక్కగా ప్రవర్తించటం ద్వారా దేవునికి మహిమ తెచ్చినట్టు అవుతుంది. మన ప్రవర్తన చక్కగా ఉండాలి, మన మాటలు పద్ధతిగా ఉండాలి, దైవ చిత్తానుసారంగా ఉండాలి. మనం చక్కగా నిలబడటం ద్వారా, అంతే. ఒక మాట చెప్పాలంటే, నువ్వు దేవుని వద్దకు రావటం, వాక్యం ప్రకటించటం, ప్రార్థన చేయటం, నీ జీవితమే దేవునికి మహిమ. మన ప్రవర్తనే దేవునికి మహిమ. అనేకులు మహిమపరుస్తారు. నన్ను చూచిన వారంతా దేవుని మహిమపరుస్తారు. ఈ స్త్రీ నువ్వు చక్కగా నిలబడుతున్నారు. చూడండి అక్కడ ఏమంటాడు, ఆమె చేతుల నుంచి ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచింది, దేవునికి మహిమ తెచ్చింది. యేసకేలు గ్రంథం 2వ అధ్యాయంలో కూడా అంటాడు, దేవుడు అంటాడు, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతా. దేవునికి మహిమకరంగా బ్రతకాలంటే మనము చక్కగా నిలబడాలి, పడిపోవటం కాదు, నిలబడాలి. మనం చక్కగా ప్రవర్తించడం ద్వారా, చక్కగా నిలబడటం ద్వారా, మన జీవితం పద్ధతిగా దేవుని మహిమార్థమై బ్రతకడం ద్వారా దేవునికి మహిమ వచ్చింది. చేస్తున్నావా? చాలా మంది విశ్వాసులు ఎట్టబడితే అట్లా ప్రవర్తిస్తారు. చాలా మంది విశ్వాసుల జీవితాల్లో మనం గమనిస్తున్నాం. ఎవరు ఈ ప్రవర్తన ద్వారా దేవునికి ఏమవుతుందంటే, నువ్వు మహిమ తీసుకురాలేకపోతున్నావు, నువ్వు అవమానం తెస్తున్నావు, నువ్వు దేవునికి కనపరచలేకపోతున్నావు, నువ్వు దేవునికి అవమానం తెస్తున్నావు. బైబిల్ వాక్యం చెప్పింది మలాకి గ్రంథంలో, ఆఖరి పుస్తకమైన మలాకి గ్రంథంలో 1వ అధ్యాయము 6వ వచనం మనం గమనిస్తే అక్కడ అంటాడు, గమనించండి, కుమారుడు తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా, నా నామం నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యజమానుని అయితే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యముల గణపతి యెహోవా మిమ్మును అడుగుగా. గమనించండి, ఎవరిని? ఇర్మియా గ్రంథం చదవండి, మలాకి గ్రంథం చదవండి, ఆఖరి పుస్తకం. దేవుడు యాజకులను చూసి, యాజకత్వం చేసే యాజకులను చూసి, సేవకులను చూసి వాపోతున్నాడు. ఏది ఘనత, ఏది మహిమ? నీ ద్వారా నాకు రావాల్సిన ఘనత ఏమైనా? యాజకులారా ఎందుకు నిర్లక్ష్య పెడుతున్నారు? విశ్వాసులారా ఎందుకు నిర్లక్ష్య పెడుతున్నారు? సేవకులారా, పరిశుద్ధులారా, పెద్దలారా ఎందుకు నిర్లక్ష్య పెడుతున్నారు? గమనించండి, దేవుడు వాపోతున్నాడు మలాకి ద్వారా.
ఆఖరి ప్రవక్త ద్వారా వాపోతున్నాడు. అందుకే 400 సంవత్సరాలు ఆయన మౌనంగా ఉండిపోయాడు. మలాకి గ్రంథం ద్వారా 400 సంవత్సరాలు ఆయన మౌనంగా ఉండిపోయాడు. తర్వాత హెచ్చరించి మౌనంగా ఉండిపోయాడు. ఏది నా ఘనత, ఏది నా మహిమ? దేవుని పిల్లలమైన మనము, ఆయన కృప ద్వారా రక్షింపబడిన మనము ఆయనకు ఘనత తీసుకురావాలి, ఆయనకు మహిమ తీసుకురావాలి. మన జీవితాల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన ప్రార్థన ద్వారా. అమ్మాయ్యా, ఈ కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రేమతో చేతులు జోడించి మీకు బ్రతిమలాడుతున్నా, నీ గురించి నా గురించి దేవుడు వాపోకుండా ఉండదు కాక. మన ఆరాధన ద్వారా, మన మాటల ద్వారా, మన పద్ధతుల ద్వారా, మన సంసారాల ద్వారా, మన కుటుంబాల ద్వారా ఎన్నటన్నిటికీ దేవునికి ఏం రావాలంటే మహిమ రావాలి. ప్రభు అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు. ఒకప్పుడు మీ దేహము పాడైపోయింది. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఒకప్పుడు మీ దేహం పాడైపోయింది, నేను బాగు చేశా. మీ దేహం బాగుపడాలంటే, వినండి, మీ దేహం బాగుపడాలంటే నా దేహం నిండా చీరలు కొట్టవలసి వచ్చింది, నా దేహం అంతా గాయాలు పడవలసి వచ్చింది, నా దేహం అంతా నలిగిపోవలసి వచ్చింది. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం మనం అందరం మా సన్నివేశం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనం బాగుపడాలంటే, మనం స్వస్థత పొందాలంటే ఆయన దేహాన్ని మనకు అప్పగించాడు. ఇప్పుడు ఈ దేహంతో అందుకే అంటాడు పౌలు భక్తుడు, మీ దేహముతో దేవుని మహిమపరచండి. ఎంత అద్భుతమైన మాట అండి. దేవుడిచ్చిన కృపావరాలతో, అమ్మా అయ్యా, మీ దేహము ద్వారా ఆయన దేవుడు రావాలి, మహిమ రావాలి. మీ దేహముతో దేవుని మహిమపరచండి. ప్రభు కోరుకుంటున్నాడు మనల్ని మహిమపరచాలి. నా మహిమ కోసం ఇది చేశా. ఈరోజు సర్వ సమాజం ఎదుట, సంఘం ఎదుట నేను దేవుని మహిమపరచాలి. నీ ద్వారా, నా ద్వారా దేవునికి ఘనత రావాలి, మహిమ రావాలి. ఏది నా మహిమ, ఏది నా ఘనత? నీ ద్వారా. ఏది నా మహిమ, ఏది నా ఘనత? నీ ద్వారా. ఒక వచనం చదువుకున్నా, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతున్నాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించు. పట్టబడినటువంటి ఆకానుతో యెహోషువ అంటున్నాడు, సర్వ సమాజం ఎదుట, 12 గోత్రాల నాయకుల ఎదుట, ప్రజల ఎదుట యెహోషువ ఒక విధంగా చెప్పాలంటే, దేవుని ప్రజలు దేవునికి మహిమ చాలకపోయారు. ఫలితంగా గమనించండి, ఏం జరిగింది? నష్టపోయారు, చనిపోయారు, ఓడిపోయారు ఆయన ఎదుట. యెహోషువ చుట్టూ దిక్కుని బట్టలు చింపుకొని విలపిస్తున్నాడు. దేవుడు అంటాడు, ఎందుకయ్యా నువ్వు విలపించేది? ఎందుకయ్యా నువ్వు ఏడ్చేది? మీ ద్వారా నాకు మహిమ రాలా. స్పష్టంగా నేరుగా చెప్తున్నా, మీ ద్వారా నాకు మహిమ రాలా. వెంటనే యెహోషువ
12 గోత్రాల వారిని హెచ్చరిస్తే ఎవడు మాట్లాడలేదండి. అందరూ సైలెంట్ అయిపోయారు. అందరూ పవిత్రంగానే ఉన్నారు. ఎవరు 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 పాపం చేసిందంటే ఎవరు చెప్పలా. చీట్లు వేశారు. గోత్రం పట్టుబడింది. చీట్లు వేశారు. ఒక కుటుంబం పట్టుబడింది. ఇప్పుడు ఆ కుటుంబంలో ఆకాను పట్టుబడ్డాడు. దేవుడు దాసుడు యెహోషువ అంటాడు, చూడండి ఆ వచనం. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు మహిమను చెల్లించు, మహిమను చెల్లించు. ఎందుకు నీ ద్వారా మహిమ రాలేదు? ఎందుకు నీ ద్వారా అవమానం వచ్చింది? నీవు చేసిన అవమానం ద్వారా నువ్వు మహిమ పరచిన కారణాన ఇదిగో చూడు, జనులు ఎంతమంది చెడిపోయారు, చూడు ప్రజలు ఎంతమంది ఓడిపోయారు, చూడు నేను విలపించానే ఈ ప్రజలను చూసి, ఈ సవాళ్ళను చూసి, ఈ ఓటమును చూసి, ఈ అవమానాన్ని చూసి దేవుని కూడా నిందించా. ఎందుకయ్యా, అలా నన్ను పిలుచుకున్నావు, మోసే తర్వాత నీవేనన్నావు, నాకు తోడుగా ఉంటాను, ఎందుకు ఇలా ఓడిపోయామని దేవుని కూడా నిందించేటట్టు చేశావు. నా కుమారుడు అకాను, దేవునికి మహిమ చెల్లించు, మహిమ చెల్లించు. చూడండి అక్కడ ఒక మాట అంటాడు, ఆయన ఎదుట ఒప్పుకుని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నాను. నువ్వేం చేశావో నాకు తెలియచేయి, మరుగు చేయొద్దు. ఒక మాట చెప్పాలంటే స్పష్టమైన మాట, చేసిన పాపం, చేసిన లోపం, ఆ తప్పిదము ఒప్పుకున్నటయే దేవునికి మహిమ. మహిమ తేవటం అంటే ఏంటి? మానవుడు చేశాడే లోపం, మానవుడు చేశాడే పాపం, దేవుని ఆజ్ఞ మీరాడే ఒప్పుకున్నటే. నా కుమారుడా, యెహోవాకు మహిమ చెల్లించు, చేసిన దాన్ని ఒప్పుకో, కప్పుకోవద్దు, ఒప్పుకో. అతిక్రమాలు దాచిపెడితే వాడు వర్జలుడు. నువ్వు దేవుని కనికరం పొందాలంటే ఒప్పుకో, ఒప్పుకో, ఒప్పుకో. ఒప్పుకున్నటే దేవునికి మహిమ. చాలా మంది ఒప్పుకోరండి, కఠిన హృదయాలు అయిపోతారు. ఒప్పుకోరు, ఒప్పుకోరు. ఆయన నామానికి మన ద్వారా ఏమి రావాలి? అన్నిటికీ మహిమ రావాలి, అన్నిటికీ మహిమ రావాలి. చేసిన పాపం ఒప్పుకోవాలి. 115వ కీర్తనలో ఒక మాట అంటాడండి. 115వ కీర్తనలో ఒక్క మాట, మొదటి వచనం అనుకుంటా, 115వ కీర్తన మొదటి వచనం, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన రమ్యమైన మాట అండి పదవి. మాకు కాదు యెహోవా, నీ నామమునకే, మాకు కాదు, మాకు కాదు, మాకు కాదు, నీ నామానికే మహిమ కలగాలి. మన ప్రయాస, మన ప్రార్థనలు, మన ఆరాధనలు, మన అర్పణలు, మన ప్రవర్తన, మన పరిశుద్ధత దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. లోపాలు ఉన్నాయా ఒప్పుకుందాం, బలహీనతలు ఉన్నాయా ఒప్పుకుందాం. ప్రభు సన్నిధిలో అన్నిటికీ ఆయనకు మహిమ చేద్దాం, మహిమ చేద్దాం. బబులోనికి వెళ్ళిన దానియేలు ఒంటరిగా వెళ్ళాడు, బానిసగా వెళ్ళాడు. ఇంకా కొంతమంది వెళ్ళారులేండి యూదులు. నేనేమంటానంటే, బబులోనికి ఒంటరిగా అంటే కుటుంబంలో తల్లి లేరు, తండ్రి లేరు, అన్నదమ్ములు లేరు, నాన్నెవరు ఎవరు లేరు, స్నేహితులు ఉన్నారు, లేకపోతే యూదులు ఉన్నారు, కానీ వారితో పాటు వెళ్ళినా గమనించండి, ఎందుకు నాకు ఆ భోజనం వద్దన్నాడు? రాజు భోజనం అండి, ఎందుకు వద్దన్నాడు? అది దేవునికి మహిమ కాదు, అది బలర్పణ, బలర్పణ, అది మహిమ కాదు. నా తిండి కన్నా, మాంసాహారం కన్నా నా దేవునికి మహిమ పరచడమే నా గొప్ప భాగ్యం. తక్షణ బతికలే తిన్నాడేమో ఒకవేళ,
కూర తిన్నాడేమో, కానీ మాంసాహారం వద్దన్నాడు, బలర్పణది వద్దన్నాడు. ఎందుకని? అది దేవునికి మహిమ కాదు. అందుకే మీరు గమనించండి, దానియేలు జీవితం అండి ఒక గొప్ప పాఠం మన జీవితాల్లో. బబులోనులో దేవుని మహిమ కొరకు ఎంత పోరాడాడండి, ఎంత ప్రార్థన చేశాడండి. అందుకే బబులోనులో దేవుడు దానియేలుని మహిమపరిచాడు, హెచ్చించాడు, గణపరిచాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మనము దేవుని ఎప్పుడైతే మహిమపరిచామో ఆయన మళ్ళా ఘనపరుస్తాడు, హెచ్చిస్తాడు, ఏలికగా చేస్తాడు. ఆయనకి ఏలికగా చేస్తాడు, ఏలికగా చేస్తాడు. మనము దైవ సన్నిధిలో ఎప్పుడు కూడా మన లోపాలు, మన పాపాలు దాచిపెట్టుకోకూడదు. అక్కడ దాచాడు, బయటపడిందా లేదా? తప్పకుండా ఒక దినం బయటపడింది. నిజమండి, ఆకాను పాపం బయటపడింది. ఆకాను తెచ్చి ఎవరికి తెలియదు ఒకరు గుంతలో పెట్టాడు. ఇప్పుడు గుంత ఓపెన్ చేయబడింది. మోషే పాపం ఇసుకలో దాచిపెట్టాడు, ఓపెన్ అయింది, బయటపడింది. సర్వ మానవాళి పాపాలు కూడా ఒక దినం బయటపడతాయి. నీ పాపం నా పాపం బయటపడింది, తప్పకుండా బయటపడింది. ఒప్పుకుంటే చాలా అయిపోయింది. అది దేవునికి మహిమ, నీకు ఆశీర్వాదం, నీ కుటుంబానికి ఆశీర్వాదం. గమనించండి, భక్తుడు దావీదు కూడా పాపం చేశాడు అని ఒప్పుకున్నాడు, గుండెలో దాచుకున్నాడు. నేను రాజుని, ఎవరికి తెలియదు అనుకున్నాడండి. దావీదే రాజే, పాపం చేశాడు, ఎవరికి తెలియదు అనుకున్నాడు. నేను ఎందుకు చెప్పాలనుకున్నాడు, దాచిపెట్టాడు. కానీ ప్రవక్త ద్వారా, నాతాను ద్వారా దేవుడు హెచ్చరించినప్పుడు, ఆ దుర్మార్గుడైన మనుషుడవు నీవే అన్నప్పుడు గడగడ గడగడగడ వణికిపోయాడు దావీదు. దేవుని పాదాల మీద పడ్డాడు, కన్నీరు కార్చాడు, విలపించాడు, ఒప్పుకున్నాడు, గొప్ప భక్తుడయ్యాడు. దేవుని చేత, దేవుని నోట నుండి వచ్చిన అద్భుతమైన మాట ఏంటంటే, దావీదు విషయంలో అతడు నా హృదయానుసారుడైన మనుషుడు అంతే. ఎందుకని ఒప్పుకున్నాడు. మన జీవితాల్లో కూడా మన లోపాలు, మన బలహీనతలు మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆయనకు మహిమ వచ్చింది. యెషయా గ్రంథము యోహాను సువార్తలో దేవుడు అంటాడు, మీరు తీగలు, నేను ద్రాక్షావళిని. మీరు నాలో ఉంటే నేను మీలో ఉంటా, నేను మీతో ఉంటా. మీరు నా దగ్గర ఉన్నంత కాలం, నా మాటలు విన్నంత కాలం, ప్రార్థనలో ఉన్నంత కాలం, నన్ను మహిమపరిచినంత కాలం మీరు బహుగా ఫలిస్తారు. అమ్మాయి వినండి, మీరు ఫలించుడు ద్వారా, మీరు బహుగా ఫలించుడు ద్వారా నా దేవునికి ఏమొచ్చింది? మహిమ వచ్చింది. ఫలించుడు ద్వారా ప్రార్థనలు, కుటుంబాలుగా, సంఘాలుగా మనం ఫలించాలి. ఫలించడం ద్వారా దేవునికి మహిమ వచ్చింది. మనం ఫలించాలని ఆయన ప్రాణం పెట్టాడు, రక్తమంతా దారపోసాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ప్రియమైనటువంటి కాన్ఫరెన్స్ లో ఉన్న దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, చేతులు జోడించి బ్రతులాడుతున్నా, మన ద్వారా ప్రాణం పెట్టిన ప్రభుకి, నేను ఆ పాపాలను క్షమించిన ప్రభుకి, నేను నన్ను కనపరిచిన ప్రభుకి మన ద్వారా ఎన్నటన్నటికీ మహిమ తేవాలి, ఘనత తేవాలి. ఆఖరిగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం, అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములు తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. పౌలు భక్తుడు అన్నాడు. ఇప్పుడు మనకు
మనం ఊహించిన వాటన్నిటికంటే మనం అడుగుడు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో ఎప్పుడు తరతరాలుగా, మన తరం కాదండి, మన తాతల తరం కాదు, మన తండ్రుల తరం కాదు, తరతరాలుగా దావీదు తరమా, దావీదు కుమారుడు సొలొమోను తరమా, సొలొమోను తర్వాత మరొక తరమా తరతరాలుగా ఏమి రావాలి? దేవునికి మహిమ రావాలి, మహిమ రావాలి మన ద్వారా. రేపొద్దున మనం వచ్చే తరాల ద్వారా తరతరాలుగా సంఘంలో ఏముండాలి అంటే మహిమ ఉండాలి. సంఘంలో మహిమ ఉండాలి. మహిమ లేకపోతే నష్టం వచ్చింది. మహిమ లేని కారణాన, మందసం లేని కారణాన, మందసం పట్టబడిన కారణాన ఏలీ కుటుంబం, యాజక కుటుంబం, హోప్ని పీనహాసులు చనిపోయాడు, ఏలీ కోడలు చనిపోయింది, విలపిస్తూ వెళ్ళిపోయింది, మహిమ వెళ్ళిపోయిందో, ఏలీ చనిపోయాడు. మహిమ కావాలి దేవునికి. సంఘాల ద్వారా, పరిచర్య ద్వారా, మన జీవితాల ద్వారా, మన ప్రయాసంతా ఎవరి కోసం అంటే మన ఘనత కోసం కాదు, మన మహిమ కోసం కాదండి, దేవుని మహిమ కొరకు మాత్రమే. అందుకే ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన కనపరచాలి, ఆయన మహిమపరచాలి. నా ద్వారా నిన్ను నన్ను ఎందుకు ఆయన నియమించుకున్నాడు? నీ కొరకు నా కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడు? ఎందుకు కనపరుచుకున్నాడు? ఎందుకు మనల్ని ఇంత స్థాయిలో, ఇంత స్థితిలో ఉంచాడు? నీ ద్వారా, నా ద్వారా ఆయనకి మహిమ రావాలి, ఘనత రావాలి. మన ఘనత కొరకు మనం ఆయన మహిమపరుస్తామని మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. స్నేహితులారా, నా మహిమ నిమిత్తం ఆయన మహిమ కొరకు అక్కడికి ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. సార్వత్రిక సంఘం అంట పరలోకంలో దేవుడు పరిశుద్ధంగా తన సంఘాన్ని దేవుని నిలబెట్టబోతాడంట. ఆ సంఘము ద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటాడంట. ప్రపంచంలో ఉన్న అన్ని జనాంగం అందరూ కూడా ఆశ్చర్యపోతారంట. సంఘము ద్వారా దేవునికి మహిమ రాబోతుంది. సంఘం అయింది. మహిమ పరచని హేరోదు చచ్చాడు. దేవుని మహిమపరచని శిష్యుడే యోధానే, ఆయనను వెంబడించిన వాడే నష్టపోయాడు, చనిపోయాడు. దేవుని మహిమ కొరకు మనం నియమపడ్డాం. నీ కొరకు, నా కొరకు కాదు తల్లి, సోదరి సోదరులారా. మన ద్వారా మళ్ళీ ఆఖరిగా చెప్పి మాటలు ముగిస్తాను. మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు, మనం రక్షించిన ప్రభుకి, మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన మృత్యుంజయుడు మహిమా స్వరూపమైన ప్రభుకి మనం మహిమ చేద్దాం. ఆయన చెప్పినట్టు చేద్దాం. అది ఆయన మహిమపరచడం. కొంతమందిని ఆయన వద్దకు తేవటం ద్వారా ఆయన మహిమ పొందుతాడు. తెచ్చిన వారిని రక్షణ ఇవ్వడం ద్వారా మహిమ పొందుతాడు. బాగు చేయడం ద్వారా మహిమ పొందుతాడు. మన జీవితాల్లో ఆయన మహిమ పొందుతాడు. ఆయన మహిమపరచాలి. మన మహిమ కొరకు, ఆయన మహిమ కొరకు మనం తగ్గించుకున్నాం. ఆయన నిశ్చిద్దాం. ఆయన చేత పరలోకములో, నిత్యత్వంలో ప్రశంసలు పొందుదాం. ఆయన మహిమపరిచే చాలు, ఆయన మన ఘనపరుస్తాడు. అలాంటి జీవితం ప్రభు నీ గురించి, నా గురించి, ఏది నా మహిమ, నువ్వెందుకు మహిమపరచలేదని వాపోకుండా ఉండినట్లుగా మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాధించబడి తిరిగి లేచిన ఆ ప్రేమమైంది, ఆ మహోన్నతుడైన మహిమ గల ప్రభుని కనపరుద్దాం, మహిమపరుద్దాం. ఎన్నటన్నిటికీ మన ద్వారా, అక్కడ అన్నాడు కదా, సంఘముల ద్వారా దేవునికి ఎన్నటన్నిటికీ తరతరాలుగా మహిమ తెద్దాం. ఆయన మహిమ కొరకు పోరాడదాం. ఆయన మహిమ కొరకు మనం తగ్గించుకుని, మనం అవమానపరచబడదాం. ఈ తలంపుల ద్వారా దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. ప్రేమతో ఆహ్వానించి ఈ మంచి అవకాశం కల్పించిన మన ప్రియులు బర్నబాస్ గారికి
ఈనాటి అధ్యక్షుల వరకు కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి పరిశుద్ధునికి సోదరి సోదరులందరికీ మన రక్షకుడు మహిమా స్వరూపుడైన క్రీస్తు ప్రభు నామమున మరోసారి హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ అలా. వందనాలు. చక్కటి సందేశం అందించిన మల్లికార్జున గారికి మహిమను గురించి ఆయన మహిమపరచాల. ఆయన మహిమా స్వరూపి కనుక ఆయన మహిమను సంఘం ద్వారా మన ద్వారా ప్రభు ఆయన చేసిన గొప్ప కార్యాలు సృష్టికర్త. గత సంవత్సరం డిసెంబర్ 7వ తారీఖు ఆరాధనలోను వాక్య పరిచయలోను చక్కటి సందేశం ఇచ్చినాడు. సృష్టి యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో శిశువుల గురించి, అదే వాక్యము 101 కీర్తనలో ఆయన కృపను గురించి చక్కగా సందేశం ఇచ్చినాడు. ఇప్పుడు చాలా సంగతులు మహిమను గురించి ఆయన ఎట్లా ఏ విధంగా మనం మహిమపరచాలో చేసినందుకు జూమ్ ద్వారా ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఆఖరి ప్రార్థనగా వాక్యం ఫలించినట్లు హైదరాబాద్ నుంచి పేతురు గారు ప్రార్థన చేస్తారు. పేతురు. కృపా సత్య సంపూర్ణ వంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దాసును మల్లికార్జున నిలబెట్టుకొని అందించిన లేఖనాలను బట్టి స్తుతిస్తుంటున్నాం. అయ్యా, మిమ్మల్ని మహిమపరచటానికి భూమి మీద మనుషులను మీరు సృష్టించుకున్నారు. మానవుడు తప్పిపోయినప్పుడు మరలా మీరు మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా రక్షించుకొని మీ పిల్లలుగా చేసుకొని ఈ లోకంలో, సంఘములో, సమాజంలో మీకు మహిమకరంగా జీవించాలని మీరు నిర్ణయించుకొని ఏర్పాటు చేసుకున్న మనుషులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. అట్టి వారినైనా మనుషులకు మహిమనివ్వకుండా మీ నామానికి మహిమ ప్రభావములు కలుగునట్లుగా జీవించటానికి కృప చూపండి, సహాయం చేయండి. యెహోషువ వలె ఈ లోకంలో జీవించటానికి కృప చూపండి, సహాయం చేయండి. విశ్వాస యాత్రలో ఈ లోకంలో జీవిస్తుండగా అనేక విధాలుగా సాతానుడు శరీరము మమ్మల్ని శోధిస్తూ అయా తన్ను తాను హెచ్చించుకోవటానికి అనువనువున సమయాలు కనపడుతూనే ఉంటున్నాయి. కనుక గర్వము, ఈర్ష్య, హెచ్చింపు స్వభావాలు మానవుని యొక్క హృదయంలో ఫలించకుండా యెహోవాకే మహిమ చెల్లించినట్లుగా ప్రతి విషయములో మీ నామాన్ని ఘనపరిచి స్తుతించి ఘనపరుస్తూ కృతజ్ఞుల జీవించినట్లు కృపచూపమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. వినిపించిన మీ దాసును బలపరచండి. ఇంకా అనేకమైన సంగతులు మీ గ్రంథం ద్వారా మాకు తెలియజేయటానికి కృప చూపండి, సహాయం చేయండి. మంచి ఆరోగ్యమును, జ్ఞానమును అనుగ్రహించండి. నడిపించిన పెద్దలను బట్టి కూడా స్తుతిస్తుంటున్నాం. విన్న మేమందరం ఆ ప్రకారంగా జీవించటానికి ఈ పరిశుద్ధాత్మని యొక్క ఆధీనంలో మమ్మల్ని నడిపించి భద్రపరచి కృప చూపురని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన సోదరులు పేతురు గారికి యేసుక్రీస్తు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం ఇచ్చిన దాసునికి, అదేవిధంగా ప్రారంభ ప్రార్థన చేసిన రవి మనోహర్ బ్రదర్కి, పాట పాడిన రూపస్ గారికి, వాక్యం కొరకు ప్రార్థించిన డానియల్ జోసఫ్ గారికి, ఆఖరిగా ప్రార్థించిన పేతురు గారికి, నాకు అవకాశం ఇచ్చిన బర్నబాస్ కు కార్యక్రమంలో బ్రదర్ బర్నబాస్ ప్రకటిస్తారు.